వదిన శ్రీమంతం జరిగింది కదా, ఇక్కడ అవ్వడం వల్ల మిస్ అయినా. ఇప్పుడు నాకు ఒకటే సెల్ఫీ ఇచ్చింది, మిగతా మొత్తం నిన్న 20,000 బొక్క పెట్టి మన బర్త్డేలో పెట్టే రోజు ఇద్దరు 9 మంత్ ప్రెగ్నెంట్. చెప్పు ప్రతి వీడియోలో కనిపించే ఫ్లెక్సీ మేమిద్దరం మీకు ఇక్కడ పడుతున్నాం, మీరిద్దరు అక్కడ ఉన్నారు. భారత్ భగత్ కెమెరామెన్ మామూలే లేదు. రెండు ముక్కలు ఇస్తే దాన్ని పులుసు పెట్టినాం, ఎందుకంటే మన వీడియోలో కూడా సరంత చూడురులా అందరు ఎట్లున్నారు, మంచున్నారా, అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయర్రి. నేనైతే లేట్ చేయకుండా ఏటి వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతాం. మీరు లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే పటాపట కొట్టేసేయర్రి. మీ అందరికి తెలిసిన ముచ్చటే, నాకైతే పన్ను ట్రీట్మెంట్ జరుగుతుంది, రూట్ కెనాల్. సో ఇంకా ఈ రోజు అయితే పెయిన్ కొంచెం తగ్గింది అనమాట, కొంచెం రిలీఫ్ గా ఉంది. బట్ టాబ్లెట్లు అయితే వేసుకున్నా. నేనైతే ఒక ప్లేస్కి వెళ్తున్నా, అక్కడికి వెళ్ళేసి వచ్చే వరకు అయితే నాకు ఎట్లాంటి పెయిన్ రాకూడదు అనేసి నేను అనుకుంటున్నా. అక్కడికి వెళ్ళినాక పెయిన్ వస్తే మాత్రం పోయిందంతా బిస్కెట్ అవుతుంది. అంటే ఇన్ని రోజులు వెయిట్ చేసి పోతున్నా కదా, సో ఇంకా పోయినాక బట్టి పెయిన్ వస్తే అంత మంచిగా ఉండదు, డిసప్పాయింట్ కావాల్సి వస్తుంది. అందుకోసం అన్నట్టుగా పెయిన్ రాకూడదు అనేసి అనుకుంటున్నాను. నేనైతే చూద్దాం ఏమైతుంది ఏంటి అన్నది. పిన్ని ఉన్న మహాన్ అయితే పడుకుంది. మహాన్ అయితే ఇప్పుడే స్కూల్ నుంచి పిన్ని అయితే తీసుకొచ్చినాక ఇంకైతే పడుకోబెట్టింది. ఇంకా నేనైతే ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ని అయితే కలవడానికి వెళ్తున్నా. వాళ్ళ ఇన్స్టాలో అండ్ యూట్యూబ్లో చాలా ఫేమస్, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మీరు ఎంతమందికి తెలుసు వాళ్ళ ఛానల్ నేమ్ అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా అన్నయ్య వదిన వాళ్ళని కలవడానికి వెళ్తున్నా కదా, సో వదిన కూడా ప్రెగ్నెంట్ కాబట్టిగా పిన్నినైతే ప్రెగ్నెన్సీలో ఎక్కువ స్పైసీగా తినకూడదు, అండ్ డెలివరీ టైం కూడా దగ్గరికి వచ్చింది కాబట్టి నార్మల్ స్పైసెస్ తోటి, అంటే బయట మసాలాలు యూజ్ చేసుకోకుండా ఇంట్లో ఉన్న మసాలాలు యూజ్ చేసి అయితే చికెన్ బిర్యానీ అయితే చేసింది. ఇంకా దాంట్లోకి అయితే కొంచెం కర్రీ కూడా చేసింది. ప్రెగ్నెన్సీలో పులిహోర క్రేవింగ్ బాగుంటుంది కదా చాలా మందికి. సో ఇంకా వదిన కోసం నా కోసం అయితే పిన్ని పులిహోర కూడా చేసింది అనమాట. ఇంకా నేనైతే పులిహోర తినేసినాను. యాక్చువల్లీ మేము ఆఫ్టర్నూన్ 2-2:30కి అట్లా వెళ్దాము వాళ్ళ దగ్గరికి అనేసి అనుకున్నాము. బట్ వాళ్ళకి కొంచెం వర్క్ ఉండడం వల్ల వాళ్ళు ఇంకా బయటికి వెళ్ళి ఉండే అనమాట. ఈవినింగ్ అట్లా రమ్మనేసి అని ఉండే. ఇంకా అందుకే ఇప్పుడు ఆల్రెడీ 4 అట్లా అవుతుంది. ఆ టైంకి అయితే నేనైతే ఇంకా బిర్యానీ, చికెన్ కర్రీ అండ్ పులిహోర ఇవన్నీ అయితే ప్యాక్ చేస్తున్నా అన్న వదిన వాళ్ళకి. యాక్చువల్లీ శాండీ వదినది నాది శ్రీమంతం ఒకే రోజు జరిగింది. ఒకే రోజు జరగడం వల్ల ఇద్దరం ఒకరు శ్రీమంతాలు ఒకరు అయితే మిస్ అయిపోయిళ్ళు. అన్నయ్య నాకు కాల్ చేసి ఇట్లా వదినది సండే రోజు శ్రీమంతం ఉందిరా అంటే, అన్నయ్య అయ్యో ఆ రోజే నాది కూడా శ్రీమంతం అనుకోకుండా ఫిక్స్ అయిందని అంటే, సర్లేని ఇది ఎట్లాగూ సెకండ్ టైం కాబట్టిగా సో ఇంకా నేనైతే సింపుల్గానే వేసుకుంటున్నా అనేసి అన్నయ్య వాళ్ళకి చెప్పుండే అనమాట. సో నేను కంప్లీట్ అయిపోయినాక మా దగ్గరికి రమ్మనేసి అన్నాడు. బట్ నేను ఆ రోజు ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయి ఇంకా వెళ్ళలేదు. ఆ రోజు నుంచి ఇంక వెళ్దాం అని అనుకుంటున్నా. బట్ నా హెల్త్ కండిషన్ బాగాలేని ముచ్చడం మీకు తెలిసిందే కదా. శ్రీమంతం నెక్స్ట్ డే నుంచి నాకు పుల్లగా పేగులు రావడము, ఇంకా కడుపులో నొప్పి, ఇంకా పన్ను నొప్పి, వీటన్నింటి వల్లనైతే ఇన్ని రోజులైతే పోస్ట్ పోన్ చేసుకుంటూ రావాల్సి వచ్చింది. ఇంకా వదినది డెలివరీ టైం కూడా దగ్గర పడింది. మా ఇద్దరిది సేమ్, బట్ ఇద్దరికి ఒక 15 to 20 days డిఫరెన్స్ డేట్ అనమాట. వదినది ముందు, నాది నెక్స్ట్ అనమాట. బట్ ఎవరిదైనా ముందు వెనుక కావచ్చు, కానీ ఈడీడీ మాత్రం వదినకి ముందు ఇచ్చిర్రు, నాకు ఇంకా వదినకి ఇచ్చిన దానికంటే ఒక 20 days తర్వాత ఇచ్చిర్రు. ఇప్పటికే లేట్ అయిపోయింది, డెలివరీ డేట్ దగ్గర పడ్డది కాబట్టి ఖచ్చితంగా ఈ లోపే కలిసి రావాలన్నట్టుగా ఇంక ఈ రోజు అయితే పిన్ని ఉంది కదా, మహాని పిన్ని దగ్గర చెప్పైతే ఇంక బయలుదేరినాం మేము. మా వదిన శ్రీమంతం జరిగింది కదా ఇక్కడనే, నాది కూడా ఆ రోజు అవ్వడం వల్ల మిస్ అయినా. రండి పైకి వెళ్ళాలి. Hi. 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 Hi guys.
తెలియదు అన్నమాట. అయి చెప్పాక చాలా తర్వాతకి ఒకే ఫ్రేమ్ కాదు, ఒకే ఫ్రేమ్ లో ఎప్పుడు కనిపించలే మనం ఫోటోస్ ఫస్ట్ టైం ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తున్నాం. ఆల్రెడీ మీకు తెలిసి ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. మీ పట్టి పిల్ల మా సంధ్య అంటున్నారు. కాదు నువ్వు ఏంది మొత్తం గట్ల చిక్కిపోయినా అసలు నేను అన్నం పెడతలేను రోజు. కాదు 10,000 డ్రై ఫ్రూట్స్ ఏడిపోయినాయి అసలు. కాదు నీ ఫేస్ లో కూడా గ్లో లేదు అంటే నా మొత్తం చిక్కిపోయినట్టే కొంచెం వీడియోస్ అటు రెస్ట్ లేదు. కొందరు ముఖం ఇట్లా కొంచెం లావు అనిపిస్తుంది, కొంచెం ఫేస్ కొంచెం లావుగా అనిపిస్తుంది, కానీ సంధ్య ఫేస్ కొంచెం బక్కగా అనిపిస్తుంది. జస్ట్ పొట్టే ఉంది మనిషి అట్లనే. అసలు గింత రూపురేఖలు ఏం చేంజ్ కాలేదు. కానీ ఏం చేద్దాం మరి గ్లోకి ఏమన్నమాట. మళ్ళీ తర్వాత మళ్ళీ నైట్ 10 దాకా అక్కడే ఉన్నాం. మా సంధ్య ఏదో ఘోరంగా నల్లగా అనిపిస్తుంది. మొన్న పెట్టారు కదా, నాకు ఆల్రెడీ ఉన్నాయి. రేపు మన సెకండ్ బేబీ కూడా ఇదే డైలాగ్ కొడతాం, మాకు ఆల్రెడీ ఉన్నాయి కానీ తీసుడు కాదు బయట మంచి ఉన్నది. ఒక పని నేను స్కూటీ మీద వేసుకొని పో, ఏమైతుంది. స్కూటీ కొన్నాం తెలుసా? తెలుసు, అందుకే స్కూటీ మీద వేసుకొని పోండి అని అంటున్నాను. ఏ పైసలు 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 కలర్ మంచిగా చూస్ చేసుకున్నారు, మంచిగా ఉన్నది. కటన్ కు అది మ్యాచ్ అయిపోయింది. కటన్ లో ఇవన్నీ నీయేనా బట్టలు? మా అన్నయ్య ఏమన్నా ఉన్నాయా? ఇగో అరే స్టార్టింగ్ లో ఏముండే తెలుసా? చెప్పు డైలాగ్ చెప్పు. స్టార్టింగ్ లో ఒక చీరతో ఇప్పుడు పెట్టుకోలేదా? ఇంతసేపు చూసినావా? ఎప్పుడు ఏదో అడిగినావురా? అది నీ బట్టలే ఉన్నాయా? అన్నయ్య బట్టలు ఉన్నాయా? స్టార్టింగ్ లో సంధిది జస్ట్ ఒక బట్ట ఒక డ్రెస్ తోనే వచ్చింది. కట్టుకున్న బట్టలతో 2 పాత నైటీలు మా అక్కయి, 2 పాత డ్రెస్లు మా అన్నయ్య ఉండే. అలాంటిది ఈ రోజు తన సామ్రాజ్యం తనే నిర్మించుకుంది అన్నమాట. ఇప్పుడు నాకు ఒకటే సెల్ఫీ ఇచ్చింది, మిగతా మొత్తం సన్నే. మొత్తం నా సెల్ఫీ అట్లే ఉంటుంది మరి. మొత్తం నా వీడియో కష్టపడి అన్ని కొలాబరేషన్ వచ్చినాయి కదా. కష్టపడ్డదంటే వాళ్ళు కొలాబరేషన్స్ వచ్చినట్టు చూసినవారు. కష్టపడ్డదంటే నీకు గుర్తింపు లేని కొలాబరేషన్స్ ఎట్లా వస్తాయి? కష్టానికి ఫలితమే కదా. కానీ మనం అనుకుంటాం కానీ వాళ్ళు అనుకుంటారు ఆ కొలాబరేషన్స్ వచ్చినాయి పెద్ద ఏం కష్టపడ్డదని గొప్పలు చెప్తున్నాను. ఇప్పుడు నీ వల్ల వాళ్ళకి బెనిఫిట్ అవ్వట్లేదా? అంతే, వాళ్ళకి సేల్ పెరగట్లేదా? నువ్వు ఏం చెప్పినా కరెక్ట్. కాళ్ళు పుచ్చిపోయినాయి గాయస్. పుచ్చిపోతున్నాయి ఇన్ని మాటలు వస్తున్నాయి. పుచ్చిపోకపోతే మనం తట్టుకోలేకపోతే ఇదేంటి నిన్నమో 20,000 బొక్క పెట్టి అనుకోండి యాక్టింగ్ చేసింది అనుకోవచ్చు అన్నయ్య. ఏంటి ఆలోచిస్తాను. నా పేరు భరత్. మన బర్త్డేలో ఒకటే రోజు ఇద్దరు 9 మంత్ ప్రెగ్నెంట్. చెప్పు అవును బర్త్ నిజంగా కానీ 13 అనుకుంటా. 13 మార్చ్ 13 ఒక రోజు అనుకుంటే అయిపోతుంది. కాకపోతే మార్చి ఇందులో కాదు, ఇందులో డేట్ వేరైనా 9th మంత్ అనేది ఎట్లనో అదే బర్త్డే వేరైనా మార్చి నెల అనేది మాత్రం కామన్. ఓకే ఇది మా ఫ్లెక్సీ చూసినా ఫ్రెండ్స్, మీరైతే వీడియోలో చూసి చూపిస్తున్నా. ప్రతి వీడియోలో కనిపించే ఫ్లెక్సీ ఇది మా ఫ్రిడ్జ్. అక్కడ హోమ్ టూర్ మాత్రం చేయను, మళ్ళీ హోమ్ టూర్ చేయాలి. ఇప్పుడే మొత్తం చూపిస్తే ఎట్లా? ఏం లేదు ఇక. నెక్స్ట్ ఇక ఇది మా డ్రెస్సింగ్ టేబుల్. బాగుంది డ్రెస్సింగ్ టేబుల్ కూడా. మేమిద్దరం మీకు ఇక్కడ పడుతున్నాం, మీరిద్దరు అక్కడ ఉన్నారు. భారత్ భగత్ కెమెరా మామూలే లేదు.
ఏమో కిచెన్ చిన్న కిచెన్. ఇదే వీళ్ళ సామ్రాజ్యం, వీడియోలకు సంబంధించిన సామ్రాజ్యం. అంటే ఇక్కడ ఉండే 3 రూమ్లు మా సామ్రాజ్యమే. అవునులే. ప్రతి వీడియోలో ప్రతిదీ వస్తాయి. ఉంటది. అట్లా. నాది ఒక కిచెనే ఉంటది. ఈమె ఏదో ఒక వంట చేస్తే తన అవి మొత్తం మంచిగా చూపించుకుంటా. ఏ లేదు, ఆయన కూడా చూపిస్తే కానీ కెమెరా ముందు మా భరతన లెక్క రావద్దా? షై ఫీల్ అవ్వదు. ఏ, వస్తాడు ఎందుకు రాడు? ఇబ్బంది అయినా మళ్ళా నా వాయిస్ ఏం వినిపిస్తుంది. కాదు. పంపండి. Hola, వీడియోలు చూడండి. నేనైతే మా సండే వదిన కోసం అయితే ఇలా బిర్యానీ చేసుకొని వచ్చిన మరి చూద్దాం ఎట్లుంటుందో, నచ్చిందో లేదో చూద్దాం. బిర్యానీతో పాటు పులిహోర కూడా చేసుకొచ్చిన. బిర్యానీ చాక్లెట్ అది బిర్యానీ కొంచెం బిస్కెట్ అయింది, అందుకే 2 ముక్కలు ఇస్తే దాన్ని పులుసు పెట్టినాం. కాదు. ఇప్పుడు బిర్యానీ తెచ్చినా బిస్కెట్ తెచ్చినా? బిస్కెట్ అయినా బిర్యానీతో పాటు కర్రీ కూడా తీసుకొచ్చిన కొంచెం. ఓకే. ఇక ఈ మీ ఇంట్లో కూడా ఉండొచ్చు కదా, నువ్వు మా కూడా టేస్ట్ చేస్తావు అన్నట్టుగా శ్రీమంతంకి లడ్డు గరిజలు అరిసెలు అలాంటి బోర్ కొడుతుంది నాకు తెలుసు, ఎందుకంటే బోర్ కాదు అసలు అందుకోసం కాదు. కాదు. మా సంధ్య ఏ శ్రీమంతానికి ఇట్లా వచ్చినా ఇట్లనే పంపించేసి అందుకే బిర్యానీ బాగుంది. వావ్, కూర్చోరు. అన్న కూడా కూర్చో, పక్కన కూర్చోండి. అండి బిర్యానీ స్మెల్ అయితే బాగుంది. ఎట్లా వచ్చిందో అంటే కొంచెం స్పైసీ రాదు, స్పైసీ లేకుంటేనే బాగుంటది కదా ఈ టైంలో మనకి. మా తునిష సంధ్య కోసం తెచ్చిన బిర్యానీ. పులిహోర. ప్రెగ్నెన్సీలో పులిహోర క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి కదా, అందుకే మా పిన్ని నా కోసం ఇంకా అక్క కోసం స్పెషల్లీ మా ఇద్దరి కోసమే వేసింది. అయితే మా సంధ్య ఏది మన భద్రకాళి టెంపుల్లో ఉన్న పులిహోరనే తిన్నది ఇప్పటి వరకు. అవును. అంతే కదా. కూర్చోరు, పక్కన కూర్చో. ఇది ఇంత చింతపండు పులిహోర మళ్ళీ నిమ్మకాయ పులిహోర. అటు కూర్చో, అటు కూర్చో. చింతపండు పులిహోర. వావ్, చింతపండు ఓకే. నేను చింతపండు తోటి చేసింది కాబట్టి అమ్మో, స్మెల్ అయితే సూపర్. ఇప్పుడే ఊరిలో వచ్చేస్తున్నాయి నాకు. నిజంగా ప్రెగ్నెన్సీలో పులిహోర తినాలని మంచి అనిపిస్తుంది. అవును. బిర్యానీ పులిహోర విత్ చికెన్ ఇంత 2 ముక్కలు ఇదంతా ఒక్క నిమిషం ఆగండి. షార్ట్ వీడియో తీసుకుంటాం. అవును. షార్ట్ క్రేజీ Friends, ఫ్రెండ్స్ ఇక మేము- వీడియోలోనే అస్సలు మిస్ భక్తి నిమిషం చూసిన యూట్యూబ్ అన్నారు. ఆ మాటలు నాకు వచ్చినా బాగు, నాకు రావట్లేదే రావట్లేదే. ఓకే రైట్. ఇది బాగుంది వదినే. ఇక చూడు ఇప్పుడు మనం వచ్చింది ఏంది, చేసేది ఏంది, ఆ కేసుల గురించి. ఈ ఆడల బుద్ధి ఎక్కడైనా పోదని నిరూపించింది తులసి మాత్రం. ఇది కూడా బాగున్నాయి. అని చెప్పనిస్తారు. ప్రమోషన్ అయితే కాదు ఇది. ఇది ప్రమోషన్ ఉంటది. ఇక్కడ నన్ను చూసినా 30 రూపీస్ పెడితే వస్తాయి. 30 రూపీస్ దానికోసం నాకు పంపించలేదు, అందుకే అంటాను. నిజంగా డిమార్ట్కి వెళ్ళి వచ్చాడు. లేదు పాప, ఆమె కష్టపడి ఇంట్లో వేసిందని పంపించింది. ఎవరు? ఒక అమ్మాయి, ఆమె బీటెక్ అమ్మాయి పంపించింది. నిజంగా నీకు వచ్చిన ప్రమోషన్? నిజంగానే వచ్చినాయి హెయిర్ ఓకే ఓకే. ఇక్కడ చెప్పండి, ఇక్కడ చెప్పండి. కానీ 3 years 4 years difference. Hey, somebody is came. Somebody ఎవరు లేరు, అన్నయ్యనే. కూర్చున్నాడు. బాసుంది లేదా? నా కోసం ఎన్ని తీస్తారో చూడండి వీళ్ళు. ఏంటి ఇది ఐస్ క్రీమా? జున్ను 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 ఇట్లా ప్యాక్ చేస్తాయి అన్నయ్య. అంటే మనం మేడింగ్ అది. వావ్, గులాబ్ జామ్. నెక్స్ట్ జున్ను మా సంగం డైరీ జున్ను. కోన్ ఐస్ క్రీమ్. ఇది కూడా ప్రమోషన్ ఫ్రెండ్స్. ఇవన్నీ వీళ్ళు సంగం డైరీ ఫ్రెండ్స్. టున్షా వాళ్ళది ఫ్రెండ్స్ టున్షా వాళ్ళు సంగం డైరీ అని షాప్ పెట్టిరు. వాళ్ళ ఇవన్నీ దొరుకుతాయి వాళ్ళ దగ్గర. జున్ను దొరుకుతుంది, ఏంటి బాసుంది కదా, బాసుంది దొరుకుతుంది, మిల్క్ దొరుకుతుంది, కర్డ్ దొరుకుతుంది, ఐస్ క్రీమ్స్ దొరుకుతాయి, గులాబ్ జామ్ కూడా దొరుకుతుంది, కేక్స్ కూడా దొరుకుతాయి, కేక్స్ కూడా. రసగుల్లాలు, కారం పొడులు. ఇంకా మేము కలిసినామంటే మాతో మామూలుగా ఉండదు అనమాట. సో తీసుకొచ్చిన జున్ను అయితే అందరైతే టేస్ట్ చేసిల్లు అనమాట. ఇంకా భరతన్న వాళ్ళ మమ్మీ మీకు అందరికి తెలిసే ఉంటుంది. సో భరతన్న వాళ్ళ మమ్మీ కూడా టేస్ట్ చేసి చాలా బాగుంది జున్ను అనేసి అయితే చెప్పుండే. యాక్చువల్లీ మా క్రేజీ థింగ్స్ నాకంటే ఇంకా అన్నయ్య బాగా షూట్ చేసిండు. మీ పొట్టి పిల్ల ఛానల్కి వెళ్ళి ఒకసారి చూడండి, చాలా 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 బాగుంటది లాంగ్ వీడియో. వదిన నేను సేఫ్ డెలివరీ కావాలి అనేసి మా ఇద్దరిని అయితే మీరు అందరూ బ్లెస్ చేయర్రి. నాకు అసలు పడదు, వామిటింగ్ వస్తుంది.
నాకు మాది మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కానీ నాకు మిల్క్ ప్రొడక్ట్స్ పడాయి. ఓకే 2 స్పూన్స్ ఇస్తున్నా నీకోసం, ఇబ్బంది పెట్టను. ఏంది స్టవ్ మీద చేయవా కాదు, కుకింగ్? నీకు వామిటింగ్ ఇండక్షన్ స్టవ్ మీదేనా కుకింగ్ మొత్తం? అంటే చాలా వరకు మాక్సిమం. ఎందుకు అట్లా? మహా క్లోజ్ యువర్ ఐస్. ఫోన్ అనుకో. క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. 1 సౌండ్ 2 ఎవరిది వాళ్ళకే. మళ్ళీ ఇదే ఈమె ఏం చేస్తుంది? ఏ క్లోజ్ యువర్ ఐస్. క్లోజ్ యువర్ ఐస్. నీ లెక్క పెడతా. 1 2 3 ఓపెన్ యువర్ ఐస్. నీకే మహా హ్యాపీయా? హ్యాపీయా? ఏంటిది నాన్న ఇది? స్పూను అదే పోయింది. ఐకిమా ఆగాగు, నేను ఇస్తా నీకే ఇస్తా. ఆగు, మెల్ట్ అవుతా. నీకే ఇస్తారా? నీకే తెచ్చింది. అరే మెల్ట్ అయింది. అంతసేపు ఆగినా ప్లేస్ లో పెడతా. ఏ ఆగుతలేదు అసలు. నీకే కేక్ అట నాకు స్పూను నువ్వు అది ఇది చూడు. అయ్యో పాపం, ఫ్రిడ్జ్లో పెట్టలేదా ఇప్పుడు? ఇప్పుడే ఎక్కువసేపు అక్కడ తినాలి. మధ్యలో ఆగినాము అందుకే. ఇది ఇంకా వదిన వాళ్ళైతే తినేసినాక వాళ్ళ దగ్గరే 8:30 వరకు అట్లా టైం స్పెండ్ చేసి అయితే షాప్కి వెళ్ళి ఇంకా షాప్ నుండి అయితే షాప్ క్లోజ్ చేసేసుకొని అయితే ఇంకా ఐస్ క్రీమ్స్ పట్టుకొని పిన్నికి మహాగడికి పట్టుకొని అయితే వచ్చేసినాం. మధ్యలో కొంచెం ఆగడం వల్ల కొద్దిసేపు కాదు ఒక 1/2 అవర్ వేరే పని ఉంటే ఆగినాము. ఐస్ క్రీమ్ అంతా మెల్ట్ అయిపోయింది. మన మహాగాడు మన షాప్ పెట్టిన దగ్గర నుంచి మన షాప్లో ఐస్ క్రీమ్ తినడం ఇదే ఫస్ట్ టైం అనమాట. మేము యాక్చువల్లీ మహాకి ఇట్లాంటివి అస్సలు ఇయ్యము. ఇంకా పిన్నిని తిననీయదు అండ్ ఇంకా మహాకి కూడా తీసుకెళ్దాం, ఎప్పుడు తీసుకెళ్లేదు కదా అన్నట్టుగా ఫస్ట్ టైం ఐస్ క్రీమ్ తీసుకొస్తే తన ఎక్సైట్మెంట్ చూడండి, అంతా ఇంత కాదు, హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇంకా మీరైతే ఈ వీడియోని చాలా బాగా ఎంజాయ్ చేసిరని నేను అనుకుంటున్నా. ఇంకా ఇట్లాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఈ వీడియో బాయ్.